హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోని అత్యంత ధనిక మరియు అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి అని మనందరికీ తెలుసు. కానీ సాధారణంగా తెలిసిన ట్రివియాకు మించి చాలా ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వాస్తవాలు ఉన్నాయి. లార్డ్ బాలాజీ విగ్రహం నిజమైన జుట్టును ధరించినట్లు లేదా పూజకు సంబంధించిన పవిత్ర వస్తువులు స్థానికంగా లభించవు. ఇది ఎలా ఉంటుందంటే, దేవతా విగ్రహానికి చెమటలు పట్టే ధోరణి ఉంటుంది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురించి ఇటువంటి వినోదభరితమైన మరియు మనస్సును మార్చే వాస్తవాల కోసం మరింత వివరాలు తెలుసుకుందాం. తెలియని గ్రామ రహస్యం. తిరుపతి బాలాజీ ఆలయంలో కొలువుదీరిన దేవత పూజల కోసం పువ్వులు, వెన్న, పాలు, పవిత్రమైన ఆకులు మొదలైనవి తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలియని ఓ గ్రామం నుంచి సేకరించబడతాయి. ఈ చిన్న గ్రామాన్ని దాని సొంత ప్రజలు తప్ప బయట వ్యక్తులు చూడలేదు లేదా సందర్శించలేదు. దేవత విగ్రహం మధ్యలో లేదు. తిరుపతి బాలాజీ విగ్రహం గర్భగుడి మధ్యలో నిలబడి ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ సాంకేతికంగా అది అలా కాదు. విగ్రహం నిజానికి మందిరం యొక్క కుడి మూలలో ఉంచబడింది. బాలాజీ యొక్క నిజమైన జుట్టు, లార్డ్ బాలాజీ ధరించే జుట్టు సిల్కీగా, నునుపైన చిక్కు లేకుండా మరియు పూర్తిగా వాస్తవమైనది. ఆ దోషరహిత తాళాల వెనుక కథ ఇలా సాగుతుంది. లార్డ్ బాలాజీ భూమిపై తన పాలనలో ఊహించని ప్రమాదంలో తన జుట్టును కోల్పోయారు. నీలాదేవి అనే గంధర్వ యువరాన్ని ఈ సంఘటనను త్వరగా గమనించి ఆమె అద్భుతమైన మేనులోని కొంత భాగాన్ని కత్తిరించింది. ఆమె తరిగిన తాళాలను దేవుడికి సమర్పించి వాటిని అతని తలపై నాటమని అభ్యర్థించింది. ఆమె భక్తికి సంతోషించిన భగవంతుడు దయాపూర్వకమైన నైవేద్యాన్ని అంగీకరించి ఎవరైతే తన మందిరాన్ని సందర్శించి అతను లేదా ఆమె పాదాల వద్ద తన జుట్టును అర్పిస్తారో వారికి ఆశీర్వాదం లభిస్తుందని వాగ్దానం చేస్తారు. ఎప్పటినుంచో భక్తులు తమ కోరికలు తీర్చే ముందు లేదా తర్వాత గుడిలో తల దువ్వుకోవడం ఆనవాయితీగా వస్తోంది. లార్డ్ బాలాజీ విగ్రహం వెనుక సముద్రపు అలలు మీరు నమ్మడానికి వినాలని అనుకోవచ్చు, కానీ మార్చలేని నిజం ఏంటంటే, పూజా మందిరంలో ఉంచబడిన దేవత యొక్క చిత్రం వెనుక చెవిని ఉంచితే అపారమైన సముద్ర అలల శబ్దం వినబడుతోంది. నిత్యం వెలిగించే దీపాలు. పరమాత్మ కోసం ఒక భక్తుని హృదయం యొక్క కాంతి ఎన్నటికీ ఆరిపోదు. అలాగే తిరుపతి బాలాజీ ఆలయంలోని గర్భగుడిలోని దేవత విగ్రహం ముందు ఉంచిన మట్టి దీపాలు ఆరిపోవు. ఈ దీపాలను ఎప్పుడు వెలిగించారు మరియు ఎవరు వెలిగించారు అనే దాని గురించి నమ్మదగిన రికార్డులు లేవు. తెలిసిన విషయం ఏంటంటే, అవి చాలా కాలం నుంచి మండుతున్నాయని, అలాగే కొనసాగుతున్నాయంట. వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు నిజ రూపంలో దర్శనమిచ్చారు. 19వ శతాబ్దపు భారతదేశంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు ఒక ఘోరమైన నేరానికి పాల్పడినందుకు 12 మందికి మరణశిక్ష విధించారు. వారిలో 12 మంది చనిపోయే వరకు వారి మెడకు వేలాడదీయబడ్డాయి. మరణం అనంతరం చనిపోయిన నేరస్తుల మృతదేహాన్ని బాలాజీ ఆలయ గోడలపై వేలాడదీయడం జరిగింది. ఆ సమయంలో దేవత స్వయంగా ప్రత్యక్షమయ్యారు. విగ్రహం ఒక వివరించలేని కారణంతో పూజారులు పొడిగా ఉంచడానికి కృషి చేసినప్పటికీ విగ్రహం వెనుక భాగం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. పచ్చ కర్పూరం లేదా పచాయి కర్పూరం, దాల్చిన కర్పూరం చెట్టు యొక్క ఉత్పన్నం ఏదైనా రాయిపై పూస్తే అది వస్తువుపై పగుళ్ళు మరియు పగుళ్లకు దారితీస్తోందని శాస్త్రీయంగా తెలిసిన వాస్తవం. అయితే శ్రీ తిరుపతి బాలాజీ విగ్రహం కర్పూరం యొక్క అస్థిర రసాయన ప్రతిచర్యలకు నిరోధకతను కలిగి ఉంటుంది. ఎక్కువ సమయం పదార్థంతో అద్ది ఉన్నప్పటికీ ఎటువంటి గుర్తులను కలిగి ఉండదు. లార్డ్ బాలాజీ యొక్క చిత్రం రాతితో చెక్కబడి ఉండవచ్చు, కానీ అది పూర్తిగా జీవంతో నిండి ఉంది మరియు చాలా సజీవంగా ఉంది. నివేదికలను నమ్మితే ఆలయం నిటారుగా ఉండటం వల్ల పరిసరాలు చల్లగా ఉన్నప్పటికీ పవిత్ర దేవత విగ్రహం 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతను నిర్వహిస్తోంది. ప్రతిరోజు ఉదయం అభిషేకం అని పిలువబడే పవిత్ర స్నానం తర్వాత బాలాజీ చిత్రంపై చెమటలు చుక్కలు కనిపిస్తాయి. వాటిని పూజారులు పట్టువస్త్రంతో తుడిచివేయాలి. గురువారాల్లో పూజారులు పవిత్ర స్నానం కోసం విగ్రహం యొక్క ఆభరణాలను తీసివేసినప్పుడు వారు వెచ్చదనంతో బయటకు వస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.